ఆయన పాట ఆయన మాట మనం ఎప్పుడూ మర్చిపోలేము. అలాంటి మహనీయుని జయంతి 106వ జయంతి సందర్భంగా మరో మహోన్నత వ్యక్తి, సీనియర్ నటులు, సుప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ రావుల్ కొండలరావు గారు అవార్డు అందుకుంటున్నారంటే నిజంగా ఈయన ఎంత దృష్టాంతలో ఆ లోకంలో ఉన్న ఆయన కూడా అంతగా ఒక మంచి వ్యక్తికి నా పేరు ఒక అవార్డు అందుకున్నారు అని చెప్పి ఆయన అనుకుంటూనే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవార్డుకి అర్హత అనేది అది అందుకున్న వాళ్ళని బట్టి ఉంటుందని చెప్పి మాత్రం నిజమైన మాట. ఇవాళ రావుల్ కొండలరావుకి ఈ అవార్డు వల్ల ఉడిగేది ఉండదు, కానీ మన పెద్దల పేరు మీద ఇచ్చే అవార్డుని సౌరయుతో ఆయన స్వీకరించారంటే రేపు రానున్న తరం కూడా ఒదగాలి, ఇంకా ఒదగాలి, అప్పుడే రాణిస్తారు అన్నది ఈ అవార్డు యొక్క ప్రధాన లక్ష్యం. ఇంకోటి కూడా ఓ మాట, రవీంద్ర భారతిలో కార్యక్రమాలు జరిపే వాళ్ళందరికీ కూడా నిజంగా మంచి కవరేజ్ రావాలి అంటే ముందు సభా కార్యక్రమం ముందు పెట్టండి. ఎందుకంటే పేపర్లో వాళ్ళకి టైం ఉంటుంది, డెస్క్కి ఈ లోపుగా మనం ఇస్తేనే మన మాట కానీ మన ఫోటో కానీ పేపరే పెట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మీరు ఒక వ్యక్తిని గౌరవిస్తున్నామంటే ఎవరి పేరునైతే ఇచ్చామో వారికి కానీ ఆ అవార్డును స్వీకరించిన వ్యక్తికి కానీ వాళ్ళ తరం వాళ్ళు బయట తర్వాత వచ్చే తరంకి డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ కాకూడదని నేను కోరుకున్నది రోజుకు 4 ఫోటోలు రావడం అన్న సంస్కృతి కొంచెం తగ్గాలి. ఎవరికి నిజమైన ఫోటో ఇవ్వాలో దానికే ఫోటో ఇవ్వండి. ఫోటోల కోసం అని చెప్పి చులకన కాకూడదు, పేపర్ చులకనైపోతుంది. ఆ అవార్డును స్వీకరించిన వాడు అంతకన్నా చులకనైపోతున్నాడు, వీళ్ళక మనం సన్మానం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. కాబట్టి దయచేసి నిజమైన నివాళి మీరు మన పెద్దలకి మీరు అందించాలి అనుకుంటే ఆ స్వీకరించే వ్యక్తిని బట్టి, మీరు అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మీరు కార్యక్రమాలు రూపొందించుకోండి. ముందుగానే సభా కార్యక్రమం ఎంతమంది వచ్చారన్నది కాదు ముఖ్యం, ఎంత బాగా జరిగిందని. ఒక పువ్వు చాలండి మీరు ఇచ్చేది, ఏదో పెద్ద దండలేసి పెద్ద ఇవన్నీ చేస్తే మొమెంటోలు ఇచ్చినంత మాత్రాన అది మనం ఏదో చేస్తున్నాం అనుకో. సత్కరించండి, వారి గురించి ఒక మంచి మాట చెప్పండి. ముందు తరాలకి అదొక పాఠం కావాలి అన్నది నా సూచనగా మీకు చెప్తున్నాను.